బీసీలకు భక్తిభావం మీద ఉన్న ఆసక్తి భక్తిభావం మీద లేనట్టుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం, గల్లీ గల్లీలో గణపతి ఎవరు పెడుతున్నారు? మెజారిటీ పీపుల్ బీసీలే. అట్లాగే ఈ గణపతి ఊరేగింపులు, భారీ ఊరేగింపులు, ప్రధాన ఊరేగింపులు అయితే లక్షలాది మంది పాల్గొన్నారు. సో ఈ ఊరేగింపులో పార్టిసిపేట్ చేసేది ఎవరు? మెజారిటీ పీపుల్ బీసీలే. సో భక్తిభావం ఉండొచ్చు వ్యక్తిగతం, కానీ భక్తిభావంతో పాటు నీ భుక్తిభావం కూడా ఉండాలి. భుక్తి లేకపోతే ఎట్లా బతుకుతాం? మరి భుక్తి కావాలంటే చదువు కావాలి, ఉద్యోగం కావాలి, రాజకీయ పదవులు కావాలి, అన్నీ కావాలంటే రిజర్వేషన్ కావాలి. సో వీటన్నిటి కూడా ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కామారెడ్డిలో కులగన్న బీసీ కులగన్న చేపడతామని డిక్లరేషన్ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీ కులగన్న చేపడతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా బీసీ కమిషన్, కొత్త కమిషన్కు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ కమిషన్ సభ్యులందరూ కూడా డెడికేషన్ కమిషన్ చెప్పడం జరిగింది. డెడికేషన్ కమిషన్ అంటే కుల గణన కోసం. సో ఇదో పక్క ప్రక్రియ సాగుతుంది. మరో పక్క బీసీ సంఘాలకు చెందిన జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, సభలు సమావేశాలు పెడుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా బీసీలు ఒప్పెనోలే ఎందుకు అనలేదు? రావాలి కదా, ఎవరి కోసం? ఇది ఏ వ్యక్తిగతమో, ఒక ఆర్ కృష్ణనో, ఒక జాజర శ్రీనివాస్ గౌడో, ఒక మేకపోతుల నరేందర్ గౌడో, ఒక దాసు సురేషో, ఈ రకంగా జంగిటి వెంకటేష్, ఈ రకంగా కొంతమంది కోసం కాదు కదా, బీసీల కోసం. ఎవరి కోసం? ఇదంతా కూడా కులగన్న చేపడితే రిజర్వేషన్ పెడతాయి. పెరిగితే బీసీలోని ప్రతి కులాలకు సంబంధించిన విద్యార్థులు విద్య సంబంధించి లబ్ధి పొందవచ్చు, ఉద్యోగాల్లో లబ్ధి పొందవచ్చు. అట్లాగే ఫ్యూచర్లో ఇప్పుడు సమీపంగా వచ్చేటి పంచాయతీ ఎన్నికల్ని, ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్ని, ఆ తర్వాత అసెంబ్లీ ఉంటే అట్లా ఈ రకంగా ఎన్నికలు కూడా పార్టిసిపేట్ చేసి రాజకీయం కూడా ఎదగవచ్చు. మరి అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు? చైతన్యం లేదా అంటే మాకెందుకు అనుకుంటున్నారా? ఈ నిరాశలు ఇప్పటివరకే చూస్తున్నాం మనం. 77 ఏళ్ళు అయిపోయింది స్వతంత్రం వచ్చి, మరి ఎందుకు బీసీలు ఎదగలేదు? ఎదగకపోతే దానికి కారణము ఎవరో పాలకులు అని చెప్పి వాళ్ళని విమర్శించడం కాదు, మీలో ఐక్యత. ఎందుకు మీలో ఐక్యత లేదు? ఆ ఐక్యతను కలుపుకోండి. ఎందుకంటే చేతికి 5,000 ఉన్నాయి, 5,000 వేరు, కానీ 5,000 కలిస్తేనే పిడికిలి. మరి ఆ పిడికిల్లాగా మీరు మారండి, ఉద్యమించండి, హక్కులు సాధించండి. అప్పుడు మీరు చెప్పండి మన హక్కులు ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడున్నామని. ఆ ప్రయత్న దిశగా సాగుతారని కోరుకుంటూ సెలవు.